చూడండి ఏమైంది? ఇక్కడ నా పెట్టి పెట్టానండి. పెట్టా? ఈ డ్రెస్ కుట్టించడానికి ఎంతైందో తెలుసా? నువ్వు పట్టుబడితే నిన్ను కాపాడటానికి నీ వెనకాల ఎంతమందిని పెట్టానో తెలుసా? ట్రాక్ దాటి నువ్వు బయటకు వచ్చాక నడవకుండా ఇక్కడికి రావడానికి ఏ ఏర్పాట్లు చేశానో తెలుసా? వీటన్నిటికీ కొన్ని వందలు ఖర్చు అయిందిరా. కానీ నువ్వు తీసుకొచ్చింది చెత్త చెదారం. ఏం చేయమంటావు గురు? పెట్లయితే దొంగతనం చేయగలం గాని పెట్లో ఏముందో తెలియడానికి మేమన్నా దేవుళ్ళమా? బట్ డ్రెస్ అది నీట్ గానే ఉంది గురు. రే సన్నాసి, నీకెన్నిసార్లు చెప్పాను రా సూటు బూటు వేసుకున్న వాడి జోలికి పోవద్దని. జనరల్ గా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయి ఉంటారా. వాళ్ళు జీతాలు చాలటం లేదు, జీతాలు పెంచండి అని అప్లికేషన్స్ సూట్ కేసులో పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గరే ఉంటుందిరా. వ్యాపారస్తుడు ఎవరో, డబ్బు తీసుకొస్తున్న వాడెవడో తెలుసుకోలేకపోతే ఇన్నాళ్ళ మన అనుభవం వేస్ట్ రా. పాత మూటైనా ఎవడు పదే పదే చూస్తుంటాడో వాడి మూటలో డబ్బున్నట్టే లెక్క. తిరిగిన బట్టలు వేసుకున్నా ఎవడు పదే పదే జేబు మీద చేయి వేసుకుంటాడో వాడి జేబులో విషయం ఉన్నట్టే లెక్క. అర్థమైందా? అర్థమైంది గురు. అసలు సర్టిఫికెట్స్ ఉంటేనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ దొంగ సర్టిఫికెట్స్ తెలుసుకోలేక వస్తుంటే సర్టిఫికెట్స్ లేకుండా ఇంటర్వ్యూ చేసి ఎలా ఉద్యోగం అంటావా? ఐఎమ్ సారీ ప్లీజ్ గో. ప్లీజ్ కన్సిడర్. నో నెక్స్ట్. మన అడ్రస్ కోసం ఇంటికి రాశానండి, అది రాగానే మీకు ఇచ్చాను. ఇదిగో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానయ్యా. అసలు అడ్వాన్స్ తీసుకోకుండా రూమ్ ఇవ్వడం నాది బుద్ధి తక్కువ. అసలు అడ్వాన్స్ ఎందుకు పెట్టారో తెలుసా నీకు? నీలాంటి వాళ్ళు దిగుతారని, రాత్రికి రాత్రే డబ్బు కట్టకుండా తాళం కప్పతో సహా పారిపోతారని. నాకదే కుదరదు. రే తిప్పు తిప్పు. ఆగో నిన్నే ఎంత ఇవ్వాలి? 270-30 పైసలు ఇవ్వాలి. చిరకాలం కలిసుంటాం ఇద్దరు ఒకటిగా. అర్జున్ 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 కృష్ణ అర్జున్ ఏంట్రో తాళం బ్రదర్. దీన్ని చెవిలేదా? ఉండే ప్రయోజనం అన్ని తాళాలు అన్నిటికీ సరిపోతాయి, కానీ ఇది దేనికి సరిపోతుంది? నా ఒక్కరికే. ఓ చాలా గొప్ప ఐడియా. బ్రదర్ కమాన్ బ్రదర్, అక్కడే నిలబడిపోయావే. అవును, ఇదేంటి ఇన్ని టేప్ రికార్డులు ఉన్నాయి? మనమే. అంటే టేప్ రికార్డులు తయారు చేస్తావా? మరి రిపేర్ చేస్తావా? మరి ఇన్ని ఉన్నాయేంట్రా? మరి ఫ్రెండ్స్, ఇవన్నీ మన ఫ్రెండ్స్ బ్రదర్. ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, నీ దగ్గర ఎందుకుంటాయి? రాత్రి ఇక్కడ పడేస్తుంటారు, పొద్దున వచ్చి పట్టుకుపోతుంటారు. ఒక రకంగా ఇది టేప్ రికార్డర్స్ కి లాడ్జ్ లాంటిది అనుకో. టేప్ రికార్డు లాడ్జ్? మరి ఇదేంటి ఫ్లాస్కులు, చెంబులు, తెపాడాలు ఇవన్నీ ఏంటి? అవి కూడా అంతే, రాత్రి వస్తుంటాయి, పొద్దునే పోతుంటాయి. అయితే పెద్ద లాడ్జే. అవును, ఇంతకేం తింటావు? నువ్వేమంటావు? తీరిగ్గా తింటానంటే కోడి కూర చేస్తాను. కొంచెం సేపు ఆగలనంటావా? పప్పు చేస్తాను. మరీ ఆకలిగా ఉంది అర్జెంట్ అంటావా? కోడిగుడ్డు పొరటేసేస్తాను. ఏదో ఒకటి కానీ ఐదైనా పర్వాలేదు. అవును, ఇంతకే ఏమిటో నువ్వు చేసేది? వాచ్మెన్. ఎక్కడ? కార్పొరేషన్ లో. కార్పొరేషన్ వాచ్మెన్? అవును బ్రదర్, రాత్రి అంతా మనం కార్పొరేషన్ అంతా వాచ్ చేస్తుంటాం. హోల్ సిటీ కార్పొరేషన్ నువ్వే వాచ్మెన్? వెరీ గుడ్. అలాంటి ఉద్యోగం కూడా ఉందన్నమాట. 5 ఏళ్ళైంది. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? దొరికితే ఇది మా ఆఫీస్ లో ఖాళీ ఉంది, చేస్తావా? వాచ్మెనా? సరే కానీ కష్టపడేవాడికి ఇదైతే అలాగే. అయితే రాత్రికి మా ఆఫీసర్ గారితో మాట్లాడతాను. అర్జున, పార్థ, ఫల్గుణ, కిరీటి రావయ్యారా? వేదవ పనులు నేను చేసినంతకాలం ఎప్పుడూ పట్టించుకోలేదయ్యా. నిలబడిపోయావుంటే కూర్చో. పర్వాలేదు, చెప్పండి. ఏమీ చేయకుండా ఊరుకున్నాను, ఇప్పుడు అందరూ నన్ను పట్టించుకుంటున్నారు. ఈ మధ్య నా మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడట. ఆ కేసు కొంచెం సీరియస్ అయ్యేటట్టుంది. ఆ ఫైల్ గవర్నమెంట్ వారి దగ్గర ఉంది. నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ ఫైల్ కొట్టుకొచ్చేసేయాలి. అలాగే కొట్టుకొచ్చేస్తాను. ఇదిగో వివరాలన్నీ ఈ చీటీలో ఉన్నాయి. మరి విషయం రైతే డబ్బేనా? కొత్త వాడిని అడిగినట్టు అడుగుతావేమిటయా? పాత ఖాతాదారు నీ కష్టం నేను అట్టి పెట్టుకోను. ఇదిగో ఆ ఫైలు ఈ రాత్రికే నువ్వు కొట్టుకొచ్చేసావనుకో, నా ప్రాణానికి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. మరి కాపీ తీసుకు బయలుదేరతావా? తీసుకోకుండానే బయలుదేరతాను. అర్జెంట్. వెరీ గుడ్.
ఏమే సినిమా హాల్లోంచి మధ్యలో ఎందుకు తీసుకొచ్చేసానని అడుగుతావు. ఎందుకు తీసుకురానే? నీ పక్కన కూర్చున్నవాడు ఎవడే? నాకేం తెలుసండి? నీకేం తెలుసు? నీకు తెలీదు? నీ పక్కన కూర్చున్నవాడు ఎవడో నీకు తెలీదు? సీటు ఖాళీ ఉంది కూర్చున్నాడు. సీటు ఖాళీ ఉంది కూర్చున్నాడు. సరే కూర్చున్నాడు. ఏమిటి నిన్ను నీతో గుసగుసలాడుతున్నాడు ఏమిటి? సీట్ నెంబర్ ఎంత అని అడిగాడు. నిన్నే అడిగాడు. ఏమి నీ పక్కన కూర్చున్నాడు ఎందుకు అడగలేదు సీట్ నెంబర్ ఏంటని? అందుకు నన్నేం చేయమంటారండి? నువ్వే సీతవో అనసూయవో సావిత్రివో నువ్వు పతివ్రతం అయితే నువ్వేం చేయాలో తెలుసా? వాడు నిన్ను ప్రశ్నించగానే ముఖం మీద కొడితే పళ్ళు చేతికి వచ్చేసి అలా చేసి ఉండవచ్చింది. నన్ను ఏదో వెదవని ముసలి వెదవ ఏదో ఉడికిపోతాను వచ్చినప్పుడల్లా ఏదో వాగుతుంటాడు అనుకుంటున్నామో. ఇదిగో చేస్తా. శభాష్, మాట అంటే మాటే, పనులు అంటే ఇలా చేయాలా? చాలా థ్యాంక్స్. ఇదిగో 100 తీసుకో. ఏమిటి 100? అయితే 100. ఇదే మామూలు కంప్లైంట్ కాగితం, ఇదే అరెస్ట్ వారెంట్ కాదయా. ఈ కాగితం వాళ్ళ దగ్గర నుండి కేసు పెడితే నీ కోర్టు ఖర్చులు ఎంత అవుతాయో తెలుసా? 1,00,000 రూపాయలు అవుతాయి. ఏ బిజినెస్ కైనా 10% కమిషన్ ఉంటుంది. 10,000 ఇటు పడే. 10,000? నవ్వేంటి? నువ్వు ఇలాంటి వెధవ పని ఏదో చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే అసలు కాగితం నీకు ఇవ్వలేదు. ఇది అసలు కాగితం, కొత్త. అయితే ఇదే అసలు కాగితం. 10,000 పడి. 10,000? 5,000 ఇస్తాం. సరేమో. అమ్మా, అది 10. 5 ఇచ్చి. 5 లేదు 10 లేదు, పోవాయ్. గురు Yes, coming please. Coming. ఎవరు? అర్జున్ ఏడి? లేట్ డ్యూటీకి వెళ్ళాడు. ఇవన్నీ ఏంటి? అవన్నీ అర్జున్ తెలుసు, అతను చూసుకుంటాడు. కానీ ఈ బాటిల్ ఒక్కోదానికి 250 రూపాయలు పడిందని చెప్పు. ఇది కూడా లోపల పెట్టు. ఇది స్కాచ్ రాయల్ సెల్యూట్. ఏంటి దీన్ని తీసుకెళ్తున్నా? ఇది వేరే పార్టీ కమ్మేశాను. మొత్తం 7,000కి 1,000 నేను తీసుకున్నాను. ఇది 6,000. ఈ గివ్ ఇట్ టు మిస్టర్ అర్జున్. ఓకే. ఆగో, అవన్నీ ఏంటి? ఏమిటి తెలీదా? ఇవన్నీ స్మగుల్ గుడ్స్, లైసెన్స్ ఉండవు, పట్టుకుంటూ మూసేస్తారు. అందుకే తెలిపేసామని చెప్పా. అర్జున్ చేసే ఉద్యోగం కూడా ఇదేనా? అవును, అతులు కూడా పగలమ్మడం. దర్శాలు వస్తా. ఏమిట్రా అది? మా సర్టిఫికెట్స్ ఎక్కడ? దేనికి? నేను వెళ్ళాలి. ఏమన్నా ఉద్యోగం వచ్చిందా? నాకు ఇక్కడ ఉంటా ఇష్టం లేదు, నేను వెళ్ళిపోవాలి. నా సర్టిఫికెట్స్ ఇవ్వు. ఏం జరిగిందిరా? జీవితంలో ఏ మనిషి అయినా కన్న తల్లికైనా అబద్ధం చెప్పొచ్చు, కట్టుకున్న భార్యకైనా అబద్ధం చెప్పొచ్చు, కానీ నమ్మిన స్నేహితుడికి అబద్ధం చెప్పకూడదు. అలా చెప్పేవాడంటే నాకు అసహ్యం. అందుకే నేను వెళ్ళిపోవాలి. నేనేం చేశానని నీకు అసహ్యం? ఏం చేసావా? నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. నీకు ఆత్మ అంటూ ఉంటే గుండెల మీద చేసి చెప్పు. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? మనిషి బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. రాళ్లు కొట్టుకునే బ్రతకొచ్చు, కట్టెలు మోసుకునే బ్రతకొచ్చు, కూలి చేసుకునే బ్రతకొచ్చు. దొంగతనం చేసే బ్రతకాల్సిన అవసరం లేదు. ఆ అవసరం ఉన్న వాళ్ళు నా దృష్టిలో మనుషులు కాదు.
ఒకళ్ళు పొట్టలు కొట్టి తమ పొట్టలు నింపుకునే నరరూప రాక్షసులు. ఓకే ఓకే బ్రదర్, యువర్ రైట్. కానీ ఈ ప్రయత్నాలన్నీ చేయకుండా నేను ఇలా మారానంటావా? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం. నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా? దొంగలా ప్రవర్తించానా? చిన్నప్పుడు నాకు లేని ఆ బుద్ధి ఇప్పుడెలా వచ్చిందంటావు? నువ్వు ఈ రోజే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి బయలుదేరావు. అందుకని చదువుకున్నదే నీ కళ్ళ ముందు కనిపిస్తోంది. నీకంటే ముందే నేను జీవితంలోకి వచ్చాను, జీవితాన్ని చదువుకున్నాను, జీవితం నేర్పిన పాఠాలతోనే ఈ రోజులా బ్రతుకుతున్నాను. నీ జీవితం ఏం నేర్పింది? దొంగగా బ్రతకమనే? కాదు, నా అనుభవం నేర్పింది. అదే నీ అనుభవం అయితే ఆ అనుభవంతో బ్రతకడం కంటే చావడం మంచిది. సత్యం ఎవరిని సాధించాలి? ఇలా బ్రతుకుతూ మాత్రం ఎవరిని ఉద్ధరించాలి? నీ అమ్మ నీ దగ్గర నుంచి ఎందుకు పోయిందో నాకు ఇప్పుడే అర్థమైంది. నా సర్టిఫికేట్లో నా బాక్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయో కూడా నాకు ఇప్పుడే అర్థమైంది. పోయిన వస్తువులు నావేం తెలియపెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు. లేకపోతే ఓ జీవితం నాశనం అయ్యేది కదా. అలా నీ చిత్రపడి అందరి జీవితం నాశనం అయ్యాయి. అయినా నాకెందుకు? నువ్వు ఎలా పోతే నాకెందుకు? నువ్వేం చేస్తే నాకెందుకు? నేను అడగడానికి అనడానికి శాసించడానికి నేనేమని? నీ దారి నీది, నా దారి నాది. కృష్ణ ప్లీజ్ వెళ్ళొద్దు. చిన్నప్పుడే నాన్నను దూరం చేసుకున్నాను, మనిషిని అయ్యాక అమ్మను దూరం చేసుకున్నాను. నా అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు. నిన్ను కూడా దూరం చేసుకోలేను. చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను. చెప్పు. నువ్వు తినే ప్రతి ముద్ద నీ కష్టార్జితమై ఉండాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నదై ఉండాలి. ఓకే, రేపటి నుంచి నన్ను చూ. నాలో మార్పు రాకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. అర్జున్, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్.